అడిగిన ప్రశ్నలన్నీ తప్పు అని అనడానికి లేదు. కానీ దీనికి ఒక కారణం ఉంది. అలాగే వారు మీలో ఉన్నటువంటి మీరందరూ కూడా మీ ఆవేదన కొన్ని విషయాలు మీకు తెలియక ఆవేదన పడుతున్నారు. ఏంటా విషయం అంటే మేడం గారు మొట్టమొదట సార్ మీ గ్రామాల్లో కార్యకర్తలు నాయకులు ఉన్నారు కదా, మరి వాళ్ళందరికీ మీరు ఒక మాట చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బకెట్లు అవి పంచుతామండి, మళ్ళీ తర్వాత వాళ్ళు ఫీల్ అవుతారు కదా అని చెప్పడం జరిగింది. దానికి మనం ఏం చెప్పామంటే పొత్తులో భాగంగా మీకు మాకు పొత్తుంటే ఉండొచ్చు, కానీ మీ బకెట్లు మేమేం మేము పంచుతామమ్మా. ఒకవేళ అధికారులు మిమ్మల్ని గుర్తించి మీకు ఒక ప్రకటించినట్టయితే ఆ రోజు వచ్చి మీకు పని చేస్తాం, మాకు వస్తే మాకు పని చేయండి తప్ప మీ బకెట్లు మీరు పంచుకోండి కానీ మా వాళ్ళు పంచడం కలిపి చెప్పడం జరిగింది. ఇది మొదటి విషయం. రెండోది బాబాజీ ఆవేదన ఏంటి, ఎవరైనా ఊళ్ళో ఉన్న తగినమల దగ్గరికి వెళ్ళి ఆవిడ కలిసి వెళ్ళిపోతే అంటే మాకు గౌరవం లేదా, ఈ ఊర్లో మేము పెద్దలం కాదా, ఈ ఊర్లో గెలిచిన ఎంపీటీసీ నేను సీనియర్ సర్పంచులు ఉన్నారు, మమ్మల్ని ఉండి కలగకుండా వాడింటికి వెళ్ళి వాడిని కలిసి మా అపోజిషన్ ఇంటికి వెళ్ళి వెళ్ళిపోతే అంటే మమ్మల్ని ఇన్సల్ట్ చేసినట్టు కదా అని ఆయన ఆగారు. మనం కండిషన్ పెట్టాం, అమ్మ టికెట్ ఎవరికో కేటాయించినంత వరకు మా నాయకులు కానీ మా క్యాడర్లు కానీ మీరు టచ్ చేస్తే మర్యాద ఉండదని చెప్పి ముందు మనం గట్టిగా చెప్పలేదు. అదేంటంటే వీళ్ళు మేము ఒకటే కదా, నేను గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళని కూడా తీసుకొని తిరగాలనుకుంటున్నానంటే అలాంటి పనులు జరగండి. పెద్దంటే ఉండొచ్చు, పెద్ద ఎప్పుడు మీకు టికెట్ వచ్చినప్పుడు మీ అలాగే మా నాయకులు కార్యకర్తలు మీరు పిలిస్తే బాగుండదు, ఎందుకంటే అది మన స్వార్థం. ఒకవేళ ఆవిడ టచ్ చేస్తే ఎక్కడన్నా కార్యకర్తలు నాయకుల్ని ఆవిడ వశపరిచేసుకుంటారేమో అన్నటువంటి ఆలోచనతో మనం మన నాయకుల దగ్గరికి వెళ్ళొద్దన్నాం. అయితే ఇప్పుడు టికెట్ వచ్చిన తర్వాత అయినా రావచ్చు కదా అని మీ అందరికీ అనుమానం ఉంటుంది. టికెట్ వచ్చిన తర్వాత కూడా నా దగ్గర చాలాసార్లు వచ్చారు, 2 సార్లు టైం అయిపోతుంది, మరి ఈ 2 జిల్లాల్లో ఎక్కడ టికెట్ ఇవ్వలేదమ్మా, నాకు ఒక్కరికే కదా ఇచ్చారు, మరి మీరు కోఆపరేట్ చేయండి అని అంటే అమ్మా నాకు బీబీలు ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తాం అని ఇంకా ఆశలు చెప్తా ఉన్నారు. నాకు అదేదో తేలిన వరకు కూడా మా మండలం నుంచి మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ మేము గారికి రాము. ఆ ఆశ పూర్తయిపోయిన తర్వాత మా మండలంలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరినీ కూడా మీటింగ్ పెడతాం, ఆ రోజు మిమ్మల్ని పిలుస్తాం, మీరు రండి అని చెప్పి మనం చెప్పడం జరిగింది. ఆ ఉద్దేశంతో నాకు భయపడి మీ దగ్గరికి ఆవిడ రాలేదు తప్ప ఆవిడ కోట్లు అక్కర్లేకో లేకపోతే మిమ్మల్ని తక్కువ చేయాలనే ఉద్దేశంతో ఆవిడ రాకపోవడం కాదు. ఇది అర్థం చేసుకోండి. కాబట్టి ఈవేళ అందుకే మీ గ్రామాల నుంచి కూడా మిమ్మల్ని కూడా ఈవేళ ఆవిడని పిలిచింది దేనికంటే మీకు తెలియాలి, మీరెవరో ఆవిడికి తెలియాలి. ఈవేళ పరిచయ వేదిక ఈవేళ మనం ఏర్పరచుకున్నాం. ఎందుకంటే అన్ని గ్రామాల్లో తిరిగారు, అందరూ పరిచయం అయ్యారు. రేపు నువ్వెవడో తెలియపోతే ఆవిడ పలకరించుడు, తర్వాత ఏ పని మీద వెళ్ళినా ఖాతరు చేయరు. కాబట్టి ప్రతి గ్రామం నుంచి ఏ గ్రామానికి ఆ గ్రామంలో ఉన్నటువంటి నాయకుల్ని ఈవేళ ఆవిడ దృష్టిలో పెట్టి మీకు పరిచయం చేస్తాం. ఇకపోతే మనందరికీ ఓ బాధ ఉంది, మరి బంగారాజు గారి టికెట్ వస్తుంది, మనందరికీ కూడా ఏ పని కావాలన్నా మనకి ఆయన దగ్గర చదువు ఉంది, మనం పనులు చేసుకుందాం. మేడం గారితో మనకు పరిచయం లేదు, ముందు రండి మాయా నువ్వు కొద్దిగా అనుకుంటుంది, మీరు రండి ముందు రండి. ఒక కుర్చీ కాదు అండి, లాయర్ గారు సరే. బంగారాజు గారు అయితే మనం గట్టు మీద కూర్చుంటాడు, సెట్ దగ్గర కూర్చుంటాడు, మనతో కూర్చొని మళ్ళా మార్చులేడరు, మళ్ళాగే మాట్లాడి మనం ఏ సమస్యనా చెప్పినా వినేవాడు. మరి మేడం గారి క్లాస్ కదా, మరి ఆవిడ వెళ్ళి ఎక్కడో ఉంటారు, ఆవిడ దగ్గరికి మనలాంటి వాళ్ళు వెళ్ళలేము, ఆవిడ వెళ్ళినా సరే ఉంటారో ఉండరు, మనం
మాట వింటారో వింటారు. తర్వాత వాళ్ళకి కూడా జనసేన నుంచి నాయకులు కలుపుకోవడం జరుగుతుంది. వాళ్ళ పార్టీ మనుషులకే చేస్తారు తప్ప మనకు చేయనటువంటి బాధ అయితే మీ అందరిలో ఉందా లేదా? కాబట్టి మీకు ఒక విషయాన్ని కూలంకషంగా వివరిస్తాను, సరిగ్గా వినండి. రాబోయే రోజుల్లో మన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ ఉమ్మడి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మన పార్టీయా వాళ్ళ పార్టీయా? మన పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి చేయడం కోసం మనందరవి పనిచేయాలి ఈవేళ. రెండోది, నేను ఈరోజు ఇన్ఛార్జిగానే ఉన్నాను. ఇన్ఛార్జి అంటే అధికార పార్టీలో సూపర్ ఎమ్మెల్యే లెక్క. అంటే ఎమ్మెల్యేకి ఎన్ని పవర్స్ ఉంటాయో అధికార పార్టీ వస్తే మనకు కూడా ఇన్ఛార్జికి అంతే పవర్ ఉంటుంది. మీరెవ్వరూ లోకం మాధవ్ గారి దగ్గరికి వెళ్ళి పని చేయించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఈరోజు ఓటేస్తున్నది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం కోసం ఒక ఓటు గ్లాసు గుర్తుకి ఎంపీ అభ్యర్థి కలిసే డబ్బల్ నాయుడు గారు గెలవడం కోసం ఒక ఓటు సైకిల్ గుర్తుకి మనం వేయవలసిన అవసరం ఉంది. మీకు ఎటువంటి అనుమానాలు వద్దు. ఇప్పుడు నామినేషన్ అయింది, ఈ రోజు నామినేషన్ అయింది అపోజిషన్ వాళ్ళకి. రేపు నుంచి ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది. రకరకాల అనుమానాలు మన మీద ప్రయోగిస్తారు, రకరకాల ప్రలోభాలు ప్రయోగిస్తారు. మీరు ఏది నమ్మొద్దు. పోటీ చేయని ఎమ్మెల్యే మన బంగారు రాజు గారు మన పక్కన ఉన్నారు. లోకం మాధవ్ గారు వాళ్ళ మనుషులు చూసుకుంటే బంగారు రాజు గారు మన మనుషులు చూసుకుంటారు. మనం నీతి నిజాయితీగా ఓటేస్తే నిలదీసి లోకం నాగమాధవ్ గారిని అడుగుదాం అనేటువంటి ఉద్దేశంతో వేయండి. ఈరోజు మనకి టికెట్ రాలేదని కోపంతో ఎవరికి ఓటేస్తాం? 5 సంవత్సరాలు ఎవరితో బాధింపబడ్డాము? లోకం మాధవ్ గారు వాళ్ళు ఏం నష్టం రాలేదు కదా మనకి. ఎప్పుడు ఉపకారం లేకపోవచ్చు, అపకారం చేయలేదు కదా. కానీ బడుకుంట అప్పలనాయుడు వల్ల మనకి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి కదా. ఈవేళ రామచంద్రపేట నుంచి రామసూర్ మాట్లాడాడు ఆవేశంతో. ఎందుకు మాట్లాడాడు? అధికారం వచ్చిన వెంటనే 6 నెలల్లో 18 కేసులు పెట్టారు రామసూర్ మీద. 18 కేసుల్లో ఒక కేసు కూడా కోర్టుకు వెళ్లకుండా ఆదుకున్నాం మనం. అదే మనం లేకపోతే రామసూరి పాటి జైల్లోనే ఉండవలసింది. గతంలో ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు అక్కడ గొంప నరసింహలో ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి ఎప్పుడు కేసులే, ఎప్పుడు వాయిదాలే. కానీ ఈయనకి ఎప్పుడు కేసు లేకుండా మనం కాపాడుకున్నాం. ఇలా చాలా మంది మన ఎస్పీఎల్ మీద కేసు పెట్టారు. ఒక్క రోజైనా లోపలేద్దామని చూశారు. 21 రోజు మనిషిని దాచి బెయిల్ తెచ్చాం. ఇలాంటివి ఎన్నో చెప్పుకుంటూ పోతే ఇవన్నీ ఉన్నాయి. మనం అధికారం లేనప్పుడే మన కార్యకర్తలు మనం కాపాడుకోగలిగాం. రేపు మన పార్టీ అధికారంలో ఉంది. ఇన్ని కష్టాలు పెట్టిన పడుకున్న అప్పల్లాడికి మనం ఓటేయాలా? రాబోయే రోజుల్లో మనం ఉమ్మడి అభ్యర్థికి ఓటేయాలో ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించండి. ఆవేశంతో ఆలోచించకండి. గతంలో మనకి ఏం జరిగిందో ఆలోచించండి. మేడం గారి వాళ్ళు మనకి ఏం కష్టాలు రాలేదు కదా. మన కష్టాలు లేనప్పుడు కష్టపెట్టిన మనిషికి వేసే బదులు రాబోయే రోజుల్లో ఒక్క ఆమె మనందరినీ కాదని ఎక్కడికి వెళ్ళిపోతాము. మనం ఇంత నీతి నిజాయితీగా పనిచేస్తే లోకం నాగమాధవ్ గారికి పెద్దమ్మ, పిన్నమ్మ, చెల్లెమ్మ అందరూ ఇక్కడ ఉన్నారా? లేకపోతే వాళ్ళ కులం తాలూకు మనుషులందరూ ఈ గ్రామాల్లో నిండిపోయి ఉన్నారా? అమ్మ వాళ్ళు చూసుకుంటారేమో, మనల్ని వదిలేస్తారేమో అనడానికి. మనము ఏ విధంగా ప్రవర్తిస్తామో అవతల వాళ్ళు కూడా అదే విధంగా ప్రవర్తిస్తారు. నిలదీయడానికి నేను ఉన్నాను. మీకు ఎటువంటి ఇబ్బంది రాదు. ఒక్కడు నేర్చుకోండి. 4 మండలాల్లో మనకు టికెట్ రానప్పుడు మన మండలానికి బ్రహ్మాండమైన పేరు వచ్చింది. నీతి నిజాయితీ గల కార్యకర్తలు భోగాపురంలో ఉన్నారు. నెల 15 రోజులైనా ఒక్క పురుగు కూడా
కదలలేదనేటువంటి మంచి పేరు ఇవాళ జిల్లా అంతా కూడా మారుమోగిపోతుంది. అదే మంచి పేరు ఉన్నన్నాళ్ళు ఉన్నా సరే కదిలి బయటకు వచ్చిన తర్వాత సైనికుల్లో పనిచేసి లోకం నాగమాధవ్ గారు గెలవడానికి కారణం భోగాపురం కార్యకర్తలని చెప్పి మిమ్మల్ని అందరినీ మెచ్చుకునేలా ప్రవర్తించాలని కోరుకుంటున్నాను. మనం నీతిగానే బతుకుతాం, ఎప్పుడు నీతి తప్పొద్దు. మనం శ్రమజీవులం. తెలుగుదేశంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా శ్రమజీవి, నిజాయితీగా బతికేవాడు, మోసం ఎరగనివాడు. ఇలాగే బతుకుతాం. భగవంతుడు మనకి ఎప్పుడూ అన్యాయం చేయడు. ఆ పార్టీలో ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. అధికారం రాగానే ఎక్కడేం దొరుకుతుందని ఆవురు అని దోచుకునేలా ఉన్నారు. మనం గతంలో 5 సంవత్సరాలు అధికారాన్ని అనుభవించాం. మన నాయకులు కానీ, మన కార్యకర్తలు కానీ, మన సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ ఎక్కడైనా ఎవరిదైనా ₹1 అక్రమంగా ఆర్జించారా? కాబట్టి మనం నిజాయితీగానే బతుకుతాం. మీకు ఎటువంటి భయం లేదు. నేనున్నాను. మీకు మిమ్మల్ని అందరినీ కాపాడుకునే బాధ్యత నాదే. మీరందరూ నీతి నిజాయితీగా పనిచేసి లోకం మాధవ్ గారిని భోగాపురం మండలంలో అత్యధిక మెజార్టీనిచ్చి అత్యధిక మెజార్టీతో మనం గెలిపించుకోవాలని కోరుతా ఉన్నాం. కాబట్టి ఇంకా మాట్లాడుతుంటే టైం అయింది. మేడం గారు ఎక్కడికో వెళ్ళాలి. ఏ విషయంలో నేను మాట్లాడతాను. తర్వాత మనోడు ఇంకో ప్రశ్న వేశాడు. 24 గంటల సమయం కూడా లేకుండా మరి ఈరోజు ఇప్పుడు చెప్పి తెల్లవారు నామినేషన్ రమ్మంటారు, ఇదేం ధర్మం అన్నాడు. ఆ ప్రశ్నలో అర్థం ఉంది, అడిగింది తప్పు లేదు. దానికి కూడా మనం నిన్న మీటింగ్ పెడదాం అనుకున్నాం. మేడం గారు నిన్న పిలవాలి. మనం సడన్గా మొన్న రాత్రి మేడం గారికి ఫోన్ వచ్చి విజయవాడ రండి, మీ బీఫారం పట్టుకుపోండి అని చెప్పి వాళ్ళ ఆఫీస్ నుంచి ఫోన్ రావడం జరిగింది. లేకపోతే ఈ మీటింగ్ నిన్న జరగాలి. కాబట్టి ఈరోజు మీటింగ్ పెట్టవలసి వచ్చింది. రాత్రి వచ్చారు, ఉదయాన్నే 4 మండలాలు మీటింగ్ పెట్టాం. మధ్యాహ్నం మన మీటింగ్ పెట్టడం జరిగింది. అంతేగాని కావాలని ఎప్పుడు పిలిచినా మన కార్యకర్తలు వచ్చేస్తారని అహంకారంతో పెట్టిన మీటింగ్ కాదు. నిన్న పెట్టాలి. సడన్గా మేడం గారు బీఫారంకి వెళ్ళిపోవడం వలన ఈ వేళకి వాయిదా పడింది. దీన్ని అన్నిగా భావించుకోకండి. ఇక మీదట తెలుసో తెలియక చిన్న పెద్ద తప్పులు జరిగినా పట్టించుకోకండి. గెలిపే ధ్యేయంగా పనిచేయండి. మీ గ్రామంలో ఉన్నటువంటి ఏ కార్యకర్త అయినా వైసీపీ కార్యకర్తకు మీరు భయపడొద్దు. జనసేన కార్యకర్తలు మా పైకి వచ్చి అజమాయిషీ చేస్తారేమని కూడా మీరు ఆలోచించకండి. ఈరోజు ఎన్నో మీటింగ్లో చెప్పాం, ప్రతి గ్రామంలో ఎక్కడైతే మాకు బలమైన కేడర్ ఉందో తెలుగుదేశం వెనకాతలే మీ కార్యకర్తలు పనిచేయాలని ఇందాకే చెప్పడం జరిగింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మన కార్యకర్తలు మనం చూసుకుంటాం, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు నమ్మి వచ్చారు. వాళ్ళ మనుషులు వాళ్ళు చూసుకుంటారు. ఎలక్షన్ అయిన వరకు మీ వెనకాతలే వాళ్ళు పనిచేస్తారు. అలాగని చెప్పి మీరు విర్రవేయకండి. ఇద్దరు వాళ్ళు మీరు కలిసి ఐకమత్యంగా పనిచేసి అత్యధికంగా గ్రామంలో ఓట్లు తీసుకురండి. ఎలాంటి అనుమానాలు పడవద్దు. కొంతమంది అంటారు టికెట్ రాక మేమందరం భోజనాలు మానేసాం, నిద్రలో మానేసాం, మరి ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని చాలా మంది ఆలోచించవచ్చు. మనం ఒకటి ఆలోచించాలి. మనం లోకం మాధవ్ గారిని గెలిపించుకోకపోతే లాభమా, బడుకుండప్పలండి ఓడిస్తే లాభమా, ఇవన్నీ లెక్కలేసాం. ఈరోజు బడుకుండప్పలండి కానీ తప్పు చేసి మీరు ఓటేసి గెలిపిస్తే జీవితంలో ఎప్పుడు తెలుగుదేశం కార్యకర్తకి ఇక్కడ ఎటువంటి అజమాయిషీ ఉండదు. కారణం చెప్పాలా? గెలిచిన వెంటనే మనం అధికారంలోకి వస్తే వడుకుండప్పలనాయుడు తెలుగుదేశం పార్టీలోకి రావడానికి ప్లాన్ వేశాడు. వడుకుండప్పలనాయుడు తెలుగుదేశం పార్టీలోకి వస్తే ఆయన వెనకాల ఉన్నటువంటి వైసీపీ నాయకుల్ని కార్యకర్తలు తీసుకొని వస్తాడు. అప్పుడు ఆ మనుషులు చూసుకుంటాడు తప్ప మిమ్మల్ని ఎవడు చోటు. కాబట్టి దీన్ని నాదిలోనే తొక్కియాలి మనం.
ఆ వ్యక్తి అనే మనిషిని మనం గెలిపించకూడదు. కాబట్టి దయచేసి ఆలోచించండి. అన్ని లోతుగా ఆలోచించి ఈ నిర్ణయం మేము తీసుకోవడం జరిగింది. మీరు ఎటువంటి భయభ్రాంతులకు గురవద్దు. ఈ నెల రోజులు మీరు చేయవలసిందల్లా మాధవమ్మ గారిని గెలిపించాలి, అప్పలనాయుడు గారిని గెలిపించాలి. ఇద్దరిని గెలిపించిన తరువాత మిగతా విషయం మనం చూసుకుందాం. కాబట్టి దయచేసి ఎమ్మెల్యే అభ్యర్థి గారైనటువంటి నాగమాధవ్ గారికి గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి, అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి కలిశెట్టి అప్పలనాయుడు గారికి సైకిల్ గుర్తు మీద ఒక ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.